తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి రాజకీయ చర్చ వేడెక్కింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ మొత్తం అప్పులు పెండింగ్ బకాయిలు కలిపి రాష్ట్ర భారం 8,21,000 కోట్ల రూపాయలకు చేరిందని ప్రకటించారు. ఈ లెక్కలు గతంలో వెల్లడించిన అంచనాల కంటే ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. భట్టి వివరాల ప్రకారం ఈ మొత్తంలో ఉద్యోగుల బకాయిలు, అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు, సంక్షేమ పథకాల చెల్లింపులు కలిపి సుమారు 40,154 కోట్ల రూపాయలున్నాయి. అలాగే డిస్కంల విద్యుత్ బకాయిలు, సింగరేణికి సంబంధించిన చెల్లింపులు వంటి బాధ్యతలు కలిపి సుమారు 1.09 లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నాయని తెలిపారు. ఈ భారీ అప్పుల భారం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పడిందని భట్టి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కేటీఆర్, హరీష్ రావు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాల్లో 2,08,000 కోట్ల రూపాయలకు పైగా అసలు వడ్డీ చెల్లింపులు చేసిందని భట్టి తెలిపారు. అధిక వడ్డీ రుణాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా భవిష్యత్తులో రాష్ట్రంపై పడే ఆర్థిక భారం కూడా తగ్గిందని చెప్పారు. అయితే ఈ అప్పుల లెక్కలపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వం చెబుతున్న గణాంకాల్లోనే తేడాలున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అప్పుల అసలు లెక్కలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.